మీరు కేవలం ఒక పార్టీ రాజకీయ నాయకులు కాదు. మీరు వాడు ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉన్నారు. మీరు మాట్లాడే ప్రతి మాటకు ఒక రకమైనటువంటి విలువ ఉంటుంది. కానీ మీరు ప్రధానమంత్రి పదవిని కూడా మీరు అలా ఉపయోగించడం వలన ఇది దేశానికి, ప్రజాస్వామ్య చర్చకి, భారత రాజ్యాంగానికి, ఒక ప్రతిపక్ష పార్టీ మేనిఫెస్టోకు ప్రతిపక్ష పార్టీని విమర్శించేటువంటి పద్ధతికి ఇది అభ్యంతరకరం. కాబట్టి ఈ మాటల్ని ప్రధానమంత్రి వెనక్కి తీసుకుంటాడా, లేక దీనికి వివరణ ఇస్తాడా, లేక ఎలక్షన్ కమిషన్ అయినా న్యాయ వ్యవస్థ అయినా దీనికి ఎలా స్పందిస్తుంది అనేటువంటి విషయము ఈ రోజుల్లో మనం చర్చించవలసి ఉంది. పౌర సమాజం కూడా చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి పెట్టి ప్రధానమంత్రి ఇలా మాట్లాడము సబబు కాదు అనేటువంటి ఒక సందేశాన్ని తప్పకుండా భారతీయ జనతా పార్టీకి, అలాగే ప్రధానమంత్రికి మొత్తం సమాజం చెప్పవలసినటువంటి ఒక చారిత్రక అవసరము వచ్చింది.